ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. పుట్టినటువంటి ప్రతి జీవికి జాగ్రత్త స్వప్న సుషుప్తలనేవి అనుభవంలోనే ఉంటుంది. కానీ 3 అవస్థలకి ఆవల ఒక స్థితి ఉన్నది. అది మానసిక స్థితి కాదు సుమా. దాన్ని తురీయమన్న పదంతో మనం ఈ మాయలో చెప్పుకుంటాం. తురీయము అంటే ఏమిటో కాస్త విస్తారంగా పరిశీలిద్దాం. దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు ద్వైత జ్ఞానమే ప్రతి ఒక్కరికి సత్యముగా గోచరమవుతుంది. ఇంద్రియ సుఖాల వెంట పరిగెడుతూ జగత్తులో తాను ఉంటాడని, సంసారంలో తాను ఉన్నాడని, తనకు జనన మరణాలు తథ్యమని అనుకోవటం సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మహర్షుల వారు ఉన్న సత్యమే తురీయమని, అవస్థాత్రయములు లేవని, నిజానికి జీవుడు జగత్తు ఈశ్వర భావనలు పూర్తిగా మానసికములని, అభూత కల్పనలని, నిరాధారమని ఎన్నో రకాలుగా చెప్పటం జరిగింది. ఒక సందర్భంలో ఒక భక్తుడు తమిళంలో ఉన్నటువంటి ముప్పాళ్ అంటారే, అంటే 3 శూన్యములు అని అర్థం. అవి ఏమిటి అంటూ మహర్షుల వారిని అడిగారు. అప్పుడు మహర్షుల వారు తత్ తురీయము అంటే ఈశ్వర తురీయము, త్వం తురీయము అంటే జీవతురీయము, అసితురీయము అంటే అసితురీయమనే చెప్పుకొచ్చారు. అంటే దాని అర్థం ఏమిటి? జాగ్రత్త స్వప్న సుషుప్తులకు మూడింటికి ఏదైతే ఆధారంగా ఉన్నదో, ఏదైతే బేస్లో ఉన్నదో, ఏదైతే సత్యమై నిత్యమై అనంతమై ఏకమై జ్ఞానవృత్తి చేత తన ఉనికిని తానుగా ప్రకాశించుకుంటూ ఉన్నదో అదే తురీయమన్నారు. సామాన్యంగా ఈశ్వర తురీయము, జీవతురీయాలనే ఈ 2 కూడా మనకు తెలుస్తూనే ఉన్నాయి. కానీ అసితురీయం అంటున్నారే, అది ఏమిటి అని అడిగినప్పుడు ఆ 3వది ఏమిటి? దానికి మహర్షుల వారు నిదానంగా బదులు పలుకుతూ సర్వవ్యాపకమైనటువంటి ఏదైతే ఉన్నదో అది మాత్రమే సత్యమని, దాన్ని జాగ్రత్త అంటారు. నీవనుకునే జాగ్రత్త అవస్థ కాదు, నీవనుకునే ద్వైత జ్ఞానము కాదు, నీవనుకునే దేహాత్మబుద్ధితో జగత్తుని, సంసారాన్ని, ఇంద్రియ వ్యాపారాలని, సుఖదుఖాలని అనుభవించేది కాదు. అదేవిధంగా తేజస్సర్వము స్వప్నం అంటారు. అనంతత్వం ఏదైతే ఉన్నదో సుషుప్తిలో నిద్ర అంటున్నారు కదా, ఈ 3కి వీటన్నిటికీ అధిష్టానము అసితురీయం అంటారు. అసితురీయం అంటే అహం స్ఫురణ
అసితురీయము అంటే జ్ఞానవృత్తి చేత నేను ఉన్నాను అన్న ఎరుకతో కూడుకుని ఉన్న ఏకైక సత్యస్థితే తురీయమని మనం ఇక్కడ మాయలో చెప్పుకుంటాము. అవును, మరి ఇదంతా వింతగానే ఉంది కదా. అప్పుడు మహర్షుల వారు, అంతేనా, ఈ వాదోపవాదాలకి అంతంటూ ఉండదు. అప్పుడప్పుడు బాగా చదువుకున్న వారు సహితము తత్వమసి అన్న మహావాక్యము సామాన్యము 5 పదముల యొక్క మిశ్రమము తత్వం అసి అని, అది నిజం అన్నది దక్షిణామూర్తి నిశ్శబ్దంగా కావించినటువంటి గుహ్యాది గుహ్యమైనటువంటి బోధ అదే కదా. మౌనం వ్యాఖ్యానం ప్రకటితం పరబ్రహ్మతత్వం యువానాం అంటూ ఆదిశంకరులు వచించినటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఆ 5 పదాలకు ఎందరో ప్రతిగా వారు 5 అవస్థలను కూడా కల్పించారు. చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ సందర్భంలో మహర్షుల వారు ఒక విచార సాగరం అనే గ్రంథాన్ని చూడమన్నారు. ఆ గ్రంథకర్త ఏం చేశాడో తెలుసా? ఆధారాన్ని అధిష్టానాన్ని వేరుగా నిర్వచించారు. వారి దృష్టిలో రజ్జువు అంటే సర్పరజ్జు భయభ్రాంతిలో ఉన్న తాడు సర్పం వలె ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఆధారమే తన యథార్థ స్థితిని భిన్నంగా కనపడింది కనుక ఆ రజ్జువు ఆ తాడు అధిష్టానం. ఇది అందరూ గుర్తించగలిగే సామాన్య అధిష్టానము. ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అది సర్పంగా కనిపించటం విశేషాధిష్టానం. ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా తల ఎత్తుతుంది. ఈ జీవుడి యొక్క అధిష్టానం వేరు, ఈశ్వరుని అధిష్టానం వేరు కదా. దాన్ని ఎలా మీరు సమర్థిస్తారు అన్నటువంటి మీమాంస తల ఎత్తినప్పుడు ఈ రెండు కూడా ఏకం ఎట్లా అవుతాయి అని అడిగారు. ఈ అధిష్టానాలు రెంటికి ఆధారం ఒక్కటే అని మహర్షుల వారు సమాధానం చెప్పడం జరిగింది. అంతేకాదు, నేను ఉన్నాను అన్న ఎరుక మాత్రమే సత్యమని, నిత్యమని, ఏకమని, అనంతమని, అది తప్ప మరొకటి లేదని నీవనుకునే ఈ జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు పూర్తిగా అసత్యములని, నిరాధారములని, ఉనికి లేనివని చెప్పుకొచ్చారుగా. మరి ఈ సందర్భంలోనే ఇంతే కాకుండా కొన్ని ఖ్యాతులు కూడా ఉన్నాయి అన్నారు. ఏమిటండి ఆ ఖ్యాతులు ఏమిటి? దానికి మహర్షుల వారు అసత్ ఖ్యాతి అంటే రజ్జువు ఉన్నందువలన లేని సర్పం దానిలో భాషించింది. సరే, రెండవది సత్ ఖ్యాతి
రజ్జువే సర్పం వలె భాషించింది. ఇక మూడవది ఆత్మఖ్యాతి. రజ్జువని తెలియదు, మునుపెన్నడో చూచినటువంటి సర్పస్మృతి, సర్పభ్రాంతి, సర్ప అనుభవం దానికి కారణమై కూర్చుంది. అయితే ఈ భ్రాంతికి కారణం ఇంకా ఉంది. అఖ్యాతి, పూర్తి అబద్ధం, పూర్తిగా లేనిది. అంతేకాదు అన్యథాఖ్యాతి, మనస్సులోని సర్పాకృతి బయట తన ఎదుటనే ఉన్నట్లు దృశ్యమానం కావటం కదా. మరి లేని పాము ఉన్నట్టుగా కనపడింది. అంతేకాదు లేని దేహము, లేని జగత్తు, లేని ఈశ్వరుడు నీకు ఉన్నట్టుగా గోచరం అవుతున్నారా లేదా మరి ఇక్కడ ఈ మాయలో? చివరిది ఏదో తెలుసా? అనిర్వచనీయమైనటువంటి ఖ్యాతి, అంటే ఇన్ఎక్స్ప్లికబుల్, వివరించటానికి వీలు లేనటువంటి ఆ స్థితి. దాన్ని మహర్షులు వారు చెబుతూ, స్వరూప జ్ఞానమందు ఈ మనస్సు అక్కడ లేదుగా, దానికి ఆ విషయం తెలియదుగా, తురేయమంటే నువ్వెలా తెలుసుకుంటావు? తురేయమంటే ఏమని చెప్పమంటావు? బయటకు వచ్చి దగ్ధబీజ మనస్సుతో నీవు ఎన్ని చెప్పినా అది తురీయానికి సమము కాదు సుమా. దానికి ఆ విషయం తెలియదు. అందుకని నీవు ఏది కాదో చెబుతూ పోతూ ఉంటారే తప్ప ఏదై ఉన్నావో చెప్పటం కష్టమంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు వారు. ఇక్కడ మరొక ప్రశ్నలు ఏమైనా ఇస్తారు. జగత్తు అది మాయ కానీ మిథ్య కానీ పైవానిలో ఏ ఒక్కటైనా అవుతుందా కాదా? అది ఏదైనా సరే పూర్వానుభవం ఫలమే కదా, అయి ఉండాలి కదా, అప్పటికది యథార్థమే కదా. ఒకప్పుడు నిజమైతే ఎప్పుడూ నిజమే అయి ఉండాలి కదా, ఎందుకు ఉండలేదు? ఆ విధంగా అంటూ ఎదురు ప్రశ్న సంధించారు రమణ మహర్షులు వారికి. దానికి బదులు పలుకుతూ, ఆ అనుభవం తప్పనిసరిగా నిజం కానక్కర్లేదు సుమా. చూచినది నిజమైన పాము కాదు. దాని బొమ్మను చూచినప్పుడు మనసులో దాని ముద్ర ఏదో పడింది. అందుచేత రజ్జువును చూచి పామని పొరపాటు పడవచ్చు కదా. ఆ రీతిగా ఈ జగత్తు సత్యం కానవసరం లేదు సుమా. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వాదనలో, ఈ వివాదాల్లో కాలం వ్యర్థం ఎందుకు చెయ్యటం? నీవు సూటిగా అంతర్ముఖుడవై కాలాన్ని సద్వినియోగం చేసుకో. నీవెవరివో తెలుసుకో. నీవు ఇది కాదు అది కాదన్నావు, బాగానే ఉంది. ఆదిశంకరులు ఇదే మాట అన్నారు. అన్నమయ కోశం కాదు, మనోమయ కోశం కాదు, విజ్ఞానమయ కోశం కాదు, ఈ కోశం కాదు, ఆ కోశం కాదు అని అన్ని కోశాలను వర్జించగా దేనినైతే నీవు తీసివేయలేవు అది నీ సహజత్వంగా భావించమంటూ చెప్పడం కూడా మరి జరిగింది కదా. అంతేకాదు జీవేశ్వరుల ఐక్యం అంటున్నావే, ఈ ఈశ్వరుని భాగం విన్నది మాత్రమే సత్యమా? ప్రత్యక్ష అనుభవం జీవునిది కదా. ఇక్కడ నీవు ప్రత్యక్షం అనుభవాన్ని ఉపయోగించుకోగలవు. కాబట్టి
నీవెవరివో ముందు చూడు, ఆ తరువాత ఈశ్వరుని గురించి ఆలోచించు. ఇక్కడ ముఖ్యంగా ఆ ఈశ్వరుణ్ణి ఎందుకు ప్రశ్నించాలి? నీవు ఈ ప్రపంచాన్ని చూస్తున్నావు, అవునా కాదా? దాని పుట్టుపూర్వోత్తరాలు తెలియగోరుతున్నావు. అందుకని నువ్వు అంటున్నావు దైవం దాన్ని సృష్టించాడని సృజించాడని అనుకుంటున్నావు. అందరూ అదే అనుకుంటున్నారు. ఈ ప్రపంచము, నీవు, ఈ సర్వము కూడా దైవ సృష్టి అంటే నీ మనస్సుకి ఏదో సమాధానంగా ఉంటుంది తాత్కాలికంగా. అసలు పూర్వమంతా చెప్పలంగా ఉండదు కదా. కానీ అదంతా అజ్ఞానం కాదు. మరి ఏమిటి మరి ఆత్మజ్ఞానమా? ఆత్మజ్ఞానం అసలే కాదు. మాయ అంటున్నామే, మాయా ఈజ్ ది రియాలిటీ అన్నారుగా. ఏ ఆభరణం బంగారం కాదంటావా నీవు? అందులో బంగారం లేదంటావా? నామరూపాత్మకములు జోడించగా వచ్చిందే కదా ఆకారం అంటూ బదులు పలికారు రమణ మహర్షులు వారు. ముఖ్యంగా నీవు తెలుసుకోవలసింది నీవెవరివో నీవే గుర్తించు. ముఖ్యంగా నీవు ఇదంతా చూస్తున్నావు. దేహము, సంసారము, జగత్తు, జననం, మరణం ఒకటి కాదు. ఇదంతా కూడా ఆత్మజ్ఞానం కాదు కదా. అలా అయ్యేది నీవు ఎరిగినప్పుడే సుమ. అప్పుడే అది పూర్ణమైన ఆత్మస్థితి అయినా కానీ అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఎంత చెప్పినా నీకు అది తలకెక్కదు, నువ్వు గ్రహించలేవు సుమ. అంతేకాదు, ఎందరో ఎన్నో వాదాపవాదాలు చేసుకుంటూ ఉంటారు. ఒక సందర్భంలో వృత్తి ప్రభాకర కర్త తాను పుస్తకం వ్రాయడానికి 3,50,000 గ్రంథాలు చదివానన్నాడు. ఇంత చదువు మరి ఆత్మానుభవాన్ని సంపాదించి పెడుతుందా? విచారసాగరం నిండా తర్కము, పారిభాషిక పదాలే తప్ప మరొకటి లేదు కదా. మరైతే ఇటువంటి బృహత్ గ్రంథాల యొక్క ప్రయోజనం యథార్థంగా ఏముంటుంది అని చాలా కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. అది చదవటమే కాదు, యోగుల్ని వెతుకుతూ ఉంటారు. వారు చదివినటువంటి పాండిత్యాన్ని సరేవనో కాదు అని చూసుకోవటానికి వేదము, శాస్త్రములు చదవంది ఆత్మజ్ఞానం ఎలా వస్తుందని వారిని పరీక్షించటానికే అడుగుతూ ఉంటారు సుమ. వారు తమ ప్రశ్నలకు జవాబు చెప్పగలరో లేదో చూద్దామని ఎందరో నా వద్దకు కూడా వచ్చారు. నాయన, నాకు శాస్త్రము తెలియదని వారిని తిప్పి పంపాను. శాస్త్రం అడిగిన వారి దగ్గరికి వెళ్ళమన్నాను. ఆత్మానుభవం ఏ పవిత్ర గ్రంథాల్లో ఉండదు కదా. ఆకాశం నుంచి ఊడిపడదు, ఒక్క అనుగ్రహము చేతనే అది ప్రకాశిస్తుందని ఎంత చెప్పినా పెడచెవిన పెడతారే తప్ప శాస్త్రవాసనని వదులుకోవటానికి ఇష్టపడరు సుమ. అది వారికి ఒక సరదా. ఎవరైనా కలిసినప్పుడు వారు చదువుకున్నటువంటి గ్రంథ రచనల యొక్క విశేషాలని వాదోపవాదాలతో వినిపిస్తూ అవతల వారికి అర్థం చేసుకునేటట్టుగా చెప్పటానికి విశ్వప్రయత్నం చేస్తూ ఉంటారు. చివరికి అదంతా వ్యర్థమని తెలిసిన జ్ఞానులు వారిని ప్రోత్సహించరు. అయినప్పటికీ
వారి దారి వారిదే. మరి ఒక్కసారి పొరపాటుగానైనా వారిని ప్రోత్సహిస్తే మరి దానికి అంతంటూ ఉండదు. చూడండి, మరి ఇక్కడ అందరికీ ఈ మాయలో ప్రయోజనకారి అనేది ఒకటి ఉన్నది. అదే అనాత్మ విచారం. నీవు కాని దానితో నీ ఉనికి నేర్పరుచుకున్నావు. నీవు అది అవునా కాదో చూడవలసింది నీవే. నీ ఆత్మ విచారము మరి నువ్వే చెయ్యాలి కదా. నీవు కాని దానితో నీవు ఉనికి నేర్పరుచుకున్నావు. గురువు నీకు అందించడు, పవిత్ర గ్రంథాల్లో ఉండదు, ఆకాశాన్ని ఊడిపడదు, ఇతరులు నీకు అందించరని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా మరి మీ దృష్టి ఎక్కడుంది? ఎంతో ప్రయోజనకరమైనది ఆత్మవిచారం ఒక్కటే అని చెప్పినప్పటికీ నీవు తర్కము చేతను, వృత్తి ప్రభాకరం, విచారసాగరం, సూత్రభాష్యాది గ్రంథాలతో బాగా పరిచయం ఉన్నవాళ్ళు మరి ఇక్కడ సంచిత వాసనల వల్ల సద్విద్య లాంటి చిన్న చిన్న పుస్తకాలను వారు మెచ్చరు. ఎందుకని? వారి వాసన ప్రభావం వేరుగా ఉంది. అసలు ఆత్మవిచారం తప్ప వేరే విషయం లేకపోవటం వలన స్వచ్ఛమైన లేదా తక్కువ మలినము గల మనస్సు కలవారే మరి చిన్న వయసు ఉన్నప్పటికీ, చిన్న పుస్తకమైనప్పటికీ దాని ప్రయోజనాన్ని గుర్తిస్తారు సుమా. ప్రయోజనకరములైన పుస్తకాల పట్ల అప్పుడు వారు ఆసక్తి చూపుతారు నాయన. అంతేకాదు, సత్యాన్ని ఏదో బంధించిందని, తను ప్రయత్నం చేసి దాన్ని విడిపించుకుంటాడని, ఈ దేహాత్మ బుద్ధితో, ఈ మనస్సుతో, ఈ అహంకారంతో దాన్ని తాను గ్రహించవచ్చునని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక్కడ ప్రత్యభిజ్ఞ అంటే ప్రతి ప్లస్ అభిజ్ఞ. అభిజ్ఞ అంటే ఏమిటి? ప్రత్యక్ష జ్ఞానము అని అర్థం. ప్రతి అంటే అంతకుముందే తెలిసి ఉన్న దానిని స్మృతికి తెచ్చుకోవటం అని అర్థం. ఉదాహరణకి, ఇది ఏనుగు, ఇది కుక్క, ఇది పిల్లి అనేటటువంటిది ప్రత్యక్ష జ్ఞానం కదా. ఇది ఆ ఏనుగు ఎప్పుడో చూసింది ప్రత్యభిజ్ఞ. ఇవన్నీ కూడా ఆ గ్రంథాలలో నిత్యసిద్ధమైన సత్యాన్ని ఎరిగిన తరువాత గుర్తించటాన్ని ప్రత్యభిజ్ఞ అంటారు. ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మహర్షుల వారు కూడా ఆత్మస్థితిని గురించి చెబుతూ అంతా మౌనమే, అంతా శూన్యమే అంటూ చెప్పుకొచ్చారు. శూన్యము, అతి శూన్యము, మహాశూన్యము అన్నీ ఒకే అర్థం కలవి, అనగా సద్వస్తువు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరొక సందర్భంలో ఇదే విషయాన్ని మరొక భక్తుడు అడిగిన ప్రశ్నలే అడుగుతూ ఉంటారు. ఇంతకుముందు చెప్పిన సమాధానం వాళ్ళకి రుచించదు, మింగుడు పడదు. ఇంకేమైనా కొత్త విషయాన్ని చెబుతారేమో అని ప్రశ్నలు కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఒకరు అడుగుతున్నారు, ఇంత చెప్పినా కానీ తురియం అంటే ఏమిటని. చూడండి, దానికి మహర్షులు వారు ఉన్న అవస్థలు 3 మీకు బాగా తెలుసు కదా.
జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు. తురీయం నాలుగవది కాదు సుమా. ఇది అర్థం చేసుకో. ఈ పై మూటికి కూడా ఆధారమైనది. ఏ విధంగా అయితే తెర ఆధారంతో ఎన్నో బొమ్మలు కనపడిపోతూ ఉంటాయో అటువంటిది అంటూ చెప్పుకొచ్చారు. ఎంత చెప్పినా ఇది నాలుగవ అవస్థ కాదన్నా, ఉన్న సత్యం అదే అన్నా, ఆ తురీయము అది నీకు అంత సులభంగా అర్థం కాదు. అందువలన దానిని నాలుగవ అవస్థగా, ఏకాక సత్యంగా పరిగణించారు చాలామంది. నిజానికి అది దేనికి భిన్నం కాదు. అది సర్వసంభవాలకు ఆధారం సుమ. అది మాత్రమే ఏకైక సత్యము. నీ అస్తిత్వమే అది. అవస్థాతరేము ఆ తురీయం మీద క్షణిక విషయములుగా కనపడి తరువాత దానిలో అణిగిపోతాయి. ఇది అసలు అర్థం కాదు. ఈ సందర్భంలో సముద్రం దగ్గర ఎన్నో అలలు ఆకాశం ఎత్తున పైకి లేస్తూ కింద పడుతూ ఉంటాయి. ఒక్కొక్క అల ఒక్కొక్క రీతిలో ఉంటుంది. ఇన్ని రకాల అలలు వచ్చినప్పటికీ చిన్నవి పెద్దవి అవన్నీ తిరిగి అక్కడికి పోతున్నాయి, సముద్రంలోకే కదా. సముద్రం నుంచి బయటపడటం లేదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ అవస్థాత్రయములన్నీ కూడా ఆ తురీయం మీద క్షణిక విషయములుగా గోచరించి తరువాత దానిలోనే అణిగిపోతాయి. కాబట్టి కనపడిపోయేవి ఏదైనా యథార్థం కాదు కదా, మరి అసత్యములే కదా. సత్యము తురీయము. మరి కనపడిపోయేది జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు. కనపడిపోయేది జనన మరణాలు. కనపడిపోయేది జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు. మరి సత్యాన్ని ఎన్నటికైనా ఎప్పటికైనా ఈ జీవుడు తెలుసుకోగలడా? కుదరదన్నారు. లేని పాము తాడుని ఎలా తెలుసుకుంటుంది? ఆది నుంచి ఈ అహంకారము తృణీకరించబడింది. లేనిది ఎలా తెలుసుకుంటుంది? కుదరదు కదా. ఒక విషయాన్ని బాగా గమనించండి. సినీ దృశ్యాలు, ఆ చిత్రాలు, తెర మీద నడిచేది నీడలు, అవి తెర మీద కనిపించి ముందు వెనకలకు కదలాడి ఒకదాని నుండి మరొకటిగా మారుతూ ఉంటుంది కదా. అది నిజం కాదు. అంతసేపు ఏ మార్పు చెందనిది, మారనిది మరి ఆ సినీ తెరే కదా. వానిని దానిపై ముద్రిస్తారో ఆ క్యాన్వాస్ నిజమే కదా. క్యాన్వాస్ మీద బొమ్మలు వేస్తున్నారు. నువ్వు బొమ్మను చూస్తావు, క్యాన్వాస్ని చూడవు. కానీ ఇక్కడ క్యాన్వాస్ నిజము, బొమ్మలు అసత్యము. అదేవిధంగా మన విషయము అట్లే. ప్రపంచ వ్యవహారము, బాహ్యాంతరంలోనివి అన్నీ కూడా తాత్కాలికాలు సుమ. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. కాదని, ఆత్మని కాదని ఏ ఒక్కటైనా నిలిచేవి కావు. అవన్నీ నిజాలని, మనకు వెలుగా ఉన్నాయని అనుకునేటటువంటి అలవాటు వదులుకోవటానికి మనం
ఇష్టపడటం లేదు. అంతేకాదు మన సహజత్వము, మన నిజస్వరూపము కప్పివేయటం జరుగుతున్నది. నీ ఆలోచనే నీ స్వరూప జ్ఞానానికి అడ్డు అని చాలాసార్లు మనం ప్రస్తావించుకున్నాం మహర్షి వాక్కులని. నీ ప్రయత్నమే నీకు అడ్డు. అయత్ర సిద్ధమైన ఆత్మప్రకాశానికి నువ్వు చేసే ప్రయత్నం ఏమిటి? ఊరక ఉండుటే శ్రేయస్కరమని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది.